ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు షాక్ తగిలింది. రెజ్లర్ వినేష్ ఫోగట్ పై వెయిట్ పడింది. 50 కేజీల విభాగంలో 100 గ్రాములు ఎక్కువ వెయిట్ ఉందనే కారణంతో వినేష్ ఫోగట్ పై అనర్హత వెయిట్ పడింది. రెజ్లింగ్ మహిళల 50 కిలోల విభాగంలో ఇప్పటికే ఫైనల్ కి చేరారు వినేష్ ఫోగట్. ఇవాళ రాత్రి ఫైనల్ మ్యాచ్ కు ముందు ఊహించని పరిణామంతో అంతా షాక్ అయ్యారు. రెజ్లింగ్ లో వినేష్ ఫోగట్ ఫైనల్స్ లో ఖచ్చితంగా మెడల్ సాధిస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్న భారత ఫ్యాన్స్ కు ఈ పరిణామం మింగుడు పడడం లేదు. 50 కేజీల విభాగంలో ఇవాళ రాత్రి ఫైనల్స్ లో తలపడాల్సిందే. ఈ టైంలో ఆమె బరువును చూపిన నిర్వాహకులు 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో వినేష్ పై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి. ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయంతో 50 కేజీల విభాగం నుంచి అనర్హత వేటు ఎదుర్కొంటున్నారు ఫోగట్. ఈ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై సవాల్ చేసేందుకు ఐఓఏ సిద్ధమైంది. ఒలింపిక్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం పోటీ జరిగే రోజు బరువుతో పాటు మెడికల్ టెస్టులు చేస్తారు. మంగళవారం రాత్రి సెమీస్ పోరులో తలపడిన ఫోగట్ ఇవాళ ఉదయం బరువు పెరగడంపై ఐఓఏ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. నెంబర్ 1 రెజ్లర్ సుసాకీపై గెలిచి ఫైనల్ కు చేరిన ఫోగట్ పై అనర్హత వేటు పడడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్యారిస్ ఒలింపిక్స్ లో వినేష్ ఫోగట్ పై వేటు నిజంగా భారత్ కు షాకే. సెమీస్ లో క్యూబా రెజ్లర్ యుస్నీలిస్ లోపెజ్ తో జరిగిన పోరులో ఫోగట్ 5-0 తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఒలింపిక్స్ రెజ్లింగ్ చరిత్రలో ఫైనల్ కు వెళ్లిన ఫస్ట్ ఇండియన్ మహిళగా వినేష్ చరిత్ర సృష్టించారు. ఇక ఫైనల్స్ లో గెలిస్తే ఆమె పేరు మారుమ్రోగేది. ఇవాళ ఫైనల్స్ కు ముందు అనర్హత పడడంతో అందరి ఆశలు ఆవిరయ్యాయి. ప్యారిస్ ఒలింపిక్స్ లో సూపర్ ఫామ్ తో మొదటి నుంచి అదరుగొడుతున్నారు వినేష్ ఫోగట్. సెమీస్ కు ముందు క్వార్టర్స్ లో వినేష్ 7-5 తేడాతో లివిచ్ ఒక్సానాపై నెగ్గారు వినేష్. ఇక ప్రీ క్వార్టర్స్ లో జపాన్ కు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ సుసాకీకి భారత రెజ్లర్ షాక్ ఇచ్చింది. 4 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన సుసాకీని 3-2 తేడాతో ఓడించి అందరి చూపు తన వైపు తిప్పుకుంది వినేష్ ఫోగట్. వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు మీద ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వినేష్ ఛాంపియన్లకే ఛాంపియన్ అన్నారు. వినేష్ ఫోగట్ ఆట ప్రతి భారతీయుని స్ఫూర్తిస్తోందని చెప్పారు. అటు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటీ ఉషాతో మాట్లాడిన ప్రధాని మోదీ ఇష్యూను అడిగి తెలుసుకున్నారు. వినేష్ విషయంలో ఒలింపిక్ కమిటీకి నిరసన తెలపాలని ఉషను కోరారు ప్రధాని మోదీ. అటు వినేష్ ఫోగట్ అనర్హత వేటు ఇష్యూపై పార్లమెంట్లో విపక్ష ఎంపీలు మాట్లాడారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ దీనిపై మధ్యాహ్నం కేంద్ర క్రీడల మంత్రి ప్రకటన చేస్తారని చెప్పారు.